ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే కళ్యాణ్ గారు ఒకవేళ పాలిటిక్స్‌కి వెళ్ళినా కూడా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు సార్. అలాగే ఇది ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్. మరి దానికి తగ్గట్టుగానే బిజినెస్ అంతా కూడా దానికి తగ్గట్టుగానే జరిగిందంటారా? అంతే సార్. ఇప్పుడు ఏది దానికి తగ్గట్టు అంటే ఖర్చుకు తగ్గట్టు సినిమాని సేల్ చేయాలి కదా! అవును. ఎందుకంటే అవును. ఖర్చు పెట్టేసి అవును. ఊరికే ఇచ్చేయలేం కదా! సో, అందరికీ వాళ్ళకి గూడా ఈ ట్రైలర్ వచ్చాక సినిమా ఏ రేంజ్ అని అంచనాలు ఉంటాయి కదా! హ్మ్. ఇంకా హ్మ్. క్లోజ్ చేయాల్సినవి ఉన్నాయంటారా? ఉన్నాయి. ఉన్నాయి. జరుగుతుంది. అయితే ఇందులో 'నిధి అగర్వాల్' హీరోయిన్. సో, కళ్యాణ్ గారు టైటిల్ లీడ్ గదా! సో, అంటే హీరోయిన్ లాగా చూడాలా? నిధిది సెపరేట్ క్యారెక్టర్ ఉంటదా 'నిధి అగర్వాల్‌ది'? ఎవరైనా క్యారెక్టర్ ఏదైనా హీరోయినే. ఇప్పటికి స్టోరీ రివీల్ చేయలేం. సినిమా చూస్తే తెలుస్తది. అదే అన్నీ థియేటర్‌లో చూసి తెలుసుకోమంటారనమాట అయితే. యెస్ సార్. ఇక అంటే 'కీరవాణి' ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కోలా ఉంటది కదా! హ్మ్. నేచురల్‌గా అంతే. హ్మ్. హ్మ్. రెగ్యులర్‌గా డ్యూయెట్లు పాడి, రెగ్యులర్‌గా అన్నట్టే సినిమాలు ఉండవు కదా! హ్మ్. అది. అంటే మాకొక అంటే అర్థం కాలేదు. అంటే మీరు చెప్పిందేమో 'తారా ఓ తార' అనే సాంగ్ ఏమో దీనికి ఐటెమ్ సాంగ్ అన్నట్టు చెప్తున్నారు గదా! బట్ షీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ లీడ్ ఓన్లీ క్యారెక్టర్ వన్ లీడ్ హీరో అంతే. కనిపిస్తుంది గదా! సో, అదే ఎలా ఉంటది వన్ అండ్ అట్‌లీస్ట్ ఓన్లీ హీరోయిన్. హ్మ్. అంటే 'వీరమల్లితో' ఏమన్నా ఆడి పాడేది ఏమన్నా ఉంటదా? లేతే సెపరేట్‌గా ఒక ట్రాక్ చూపించబోతున్నారనేది ఒక చిన్న క్యూరియాసిటీ అడుగుదామని అంతే వేరే ఏం లేదు సార్. ఓకే.